అడుగుతాను ఆ క్వశ్చన్స్కి ఎవరికి తోచిన ఆన్సర్ వాళ్ళు చెప్పండి. మీకు ఒక 100 రూపాయల నోట్ దొరికితే మీరు ఏం చేస్తారు? ఇంట్లో ఉంచుకుంటావు. వెరీ గుడ్. నూరా 100 రూపాయల నోట్ ఇస్తే ఏం చేస్తావు? దొరికితే ఏం చేస్తావు? తిరిగి దొరికిందిరా అది ఎవరితో తెలియదు, ఏం చేస్తావు చెప్పు? ఇంట్లో పెట్టుకుంటావు. నూరా నీకు 100 రూపాయల నోట్ దొరికిందిరా, ఏం చేస్తావు? నూరా పోలీసులకి ఇస్తావు. నూరా సాయం చేస్తావు. ఎవరికి? కొట్టోడికా పేదవాళ్ళకా? నూరా ఏంది? చర్చిలో చందా వేస్తావు. నూరా అనాథలకి సాయం చేస్తావు. నువ్వు నాన్న పేదవాళ్ళకి. నువ్వురా నువ్వురా అమ్మకి. నువ్వేం చేస్తావురా? ఆరాధ్య నువ్వేం చేస్తావు? నీకు 100 రూపాయలు దొరికితే ఏం చేస్తావు నాన్న? చెప్పాలి. అమ్మకి ఇస్తావు. నువ్వురా సార్కి చూపిస్తావు. నువ్వేం చేస్తావురా? మీ అమ్మకి చూపిస్తావా? చూపించి ఏం చేస్తావు? శుభ్రంగా కొట్లో కొనుక్కొని తింటావు. అంతేనా? అంతే. నువ్వురా నాన్న మీ మమ్మీకి ఇస్తావు. నువ్వురా మీ మమ్మీకి ఇస్తావు. నువ్వు నాన్న నువ్వురా బుజ్జి ఎవరితో అడిగి వాళ్ళకి ఇస్తావు. నువ్వురా నాన్నకి ఇస్తావా? మీ అమ్మకి ఇవ్వవా? ఎరా కొన్ని నువ్వు చెప్పలేదు ఇంకా. నువ్వేం చేస్తావు 100 రూపాయలు దొరికితే? దాచిపెట్టుకుంటావు. ఓకే, వెరీ గుడ్. మీరందరూ కొంతమంది చాలా ఆదర్శంగా చెప్పారు. పేదవాళ్ళకి ఇస్తాను, పోలీసుకి ఇస్తాను, అనాథలకు ఇస్తాను, పేదవాళ్ళకి ఇస్తాను అని చెప్పారు. నిజానికి ఫస్ట్ నేను మీకు ఒకటి చెప్పాను. పరుల సొమ్ము పాము వంటిది. మనది కాని వస్తువులని మనము తీసుకోకూడదు. ఓకేనా?